భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్కడు హిందువే. మిమ్మల్ని అందరినీ పుట్టించింది మేమే, బ్రిటిష్ వాళ్ళు మీ ఇళ్ళకి రాలేదు. రాత్రి వర్షాలకు కరెంటు స్తంభాలన్నీ కూలిపోయినాయి. తెల్లారు ఆదివారం నేను లేచాను అంటే అటు ఏదో తేడాగా ఉంది. నడుచుకుంటూ కొంచెం పోతున్నాను. పోతూ ఉండగానే అక్కడ కరెంటు వైర్ నా ఛాతికి తాకింది. చూసుకోలే, అది మీద ఇట్లా పట్టుకున్నాను. కథం ఇక వదిలిపెట్టట్లేదు. అది అది నా సౌండ్ తో నన్ను మొత్తం లాగేసింది. నాకు గుర్తుంది, మెదడు పని చేస్తుంది, కళ్ళు కనపడట్లేవు. మాట రాదు. చచ్చిపోయాను ఇంకా అంతే. ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న? చచ్చిపోయాను ఇంకా అంతే. మనకు స్కూటీ దయచేయమని 1 year పే చేశాను కానీ ఏంటి మమ్మీ ఎవడీడు కాదంతా ప్రే చేసి దేవుడు మంచి స్కూటీ దయచేసిండు. మొన్న గర్భసంచి వచ్చిన కాడికెళ్ళి దేవా నాకు ఒక మంచి మిండని ప్రసాదించు, రోజుకొక 3 దెబ్బలని నెయ్యాలి. నేను 2-3 నెలల వరకు అలా కట్టాల ధరణ అని ప్రార్థన చేసిన. దేవుడు కరుణించి ఒక మంచి మిండని నప్ప చెప్పిండు. రోజుకు 3 సార్లు కాదు, గంటకోసారి ఎత్తుండు. ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న? రోజుకు 3 సార్లు కాదు, గంటకోసారి ఎత్తుండు. రామ్ రామ్ సారీ, జై శ్రీరామ్. సారీ ఆమె పరలోకంలో ఉన్న ప్రభువా, నా సొరంగంలో ఎవరవా నువ్వు ఎవరవా? పోయిన ఆదివారం 300 మంది ఎంత ఇచ్చారో తెలుసా కానుక దేవునికి? 17,50,000 ఇచ్చారు. ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న? 17,50,000 ఇచ్చారు. అవునా నిజమా అనేటట్టుంది తెలుసా? ఇంకో చిన్న సంఘం ఉంది రేపు ఆదివారం. అక్కడ కనీసం ఒక 18, 20 లక్షలు గ్యారెంటీకి వచ్చేస్తుంది నాకు. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. ఒక ఆయన 6 లక్షలు ఇచ్చాడు, ఇంకొక ఆయన 3 లక్షలు ఇచ్చాడు, ఇంకొక ఆయన 2 లక్షలు ఇచ్చాడు. అద్భుతం, ఫెంటాస్టిక్. విశ్వాసంతో ఇద్దాం. ఏనా పని పాట చేసుకుని బతకొచ్చు కదా. అడ్డగాడిదలా పెరిగాడు, మళ్ళీ మేసాలు అడుక్కు తింటాం. మా వాళ్ళు 615 కొన్నారు కొత్తది. మంచిది. ఇద్దరు రేస్ పెట్టుకుని వెళ్తున్నాం. ఈ లోపల కరెక్ట్ గా చిన్న వాళ్ళ దగ్గరకు వచ్చేటప్పుడు కల్లా వాడు 100-120 ఉన్నాడు, నేను 100-120 ఉన్నాను. ఏం జరిగింది? సో సిబిసికి గేర్లు కింద నుంచి పైకి అయ్యాయి, పై నుంచి నొక్కటం కదా. సో నా కాలు ఎప్పుడు కిందే ఉండేది. అయన్నొద్దు, పాయింట్ కి రా. కరెక్ట్ గా చిన్న వాళ్ళ దగ్గర కారు గుద్దటం బైక్ తో పాటు ఎగిరి పడ్డాను. నా కాలు ఆ గేర్ దాంట్లో ఇరుక్కుపోయి బండితో పాటు కాలు వెళ్ళిపోయింది. నేను ఒక పక్క వచ్చాను. ఏమిటండి మీరు మాట్లాడేది? లెగ్స్ చూస్తే నా లెఫ్ట్ లెగ్ కనిపించట్లా. నాకు అర్థం కాలేదు సార్. ఒక్కవేళ నా కాలు గనక బాగైతే ఇక నేను నీ సేవ చేయటం ఎవ్వడు ఆపలేడు ప్రభు అని ఆ రోజు తీర్మానం చేసుకున్నా. అబ్బో, కథం కావాలా చెప్పు. 1 ఇంచు పెద్దదవలా, 1 ఇంచు చిన్నదవలా, ఎగ్జాక్ట్ గా దేవుడు ఈ రోజు నన్ను మీ అందరి ముందు నిలబెట్టాడు. నా కాళ్ళు నాకు తిరిగి దేవుడు స్వస్థపరిచాడు. నేను చూపిస్తా. అరే నిన్ను నమ్మితే పువ్వుని పూసుకున్నట్టే నా ముఖాన్నే పడుతుంది ఆ ఎంగిలి. నువ్వు చావు అంతే. దశమ భాగం డబ్బులు తీసి మాత్రం వాడడు. ఇది వ్యాపారం. అరే గోక్కొని తినేటోడి దగ్గర గీక్కొని తిడు వ్యాపారమారా సైతాన్. నా దందా అంతా